మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నీటిని గుమ్మంపై చల్లటం వల్ల మీ ఇంటికి ఉన్న దోషాలు, దిష్టి అన్నీ కూడా పోతాయి. మీ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడైనా సరే ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం. ఇంటిలో వాతావరణం ప్రశాంతంగా అనుకూలంగా ఉంటే లక్ష్మీదేవి ఇంటిలో అడుగు పెడుతుంది. కనుక సిరి సంపదలను, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఏకాదశి అనేది ఒక పర్వదినం. ఇలాంటి రోజున సాయంత్రానికి గుమ్మంపై నీటిని చల్లితే మీ ఇల్లు పరమ పవిత్రంగా మారుతుంది. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంటిపై ఉన్న దిష్టి దోషాలు, మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. మనలో చాలామంది మాకు ఇంటి పరంగా అస్సలు కలిసి రావటం లేదు, మా పిల్లలు తరచూ ఆరోగ్యం సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు, సాయంత్రం అయితే చాలు మా ఇంటిలో ఏదో ఒక గొడవ జరుగుతుంది, ఎక్కడ డబ్బులు దాచినా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. ఇంటిపై కానీ, ఇంట్లోని మనుషులపై కానీ ఏదైనా చెడు ప్రభావం ఉంటే వారికి మనశ్శాంతి ఉండదు, చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. ఎంత రెస్ట్ తీసుకున్నా నలతగానే ఉంటుంది. పిల్లలు మాట వినకపోవటము, ఇంటిలో ఎవరో ఒకరికి గాయాలు అవ్వటం వంటివి చెడు ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. మీరు కూడా తరచూ ఇలాంటి వాటితో ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రం గుమ్మంపై వీటిని చల్లండి. గుమ్మంపై వీటిని చల్లితే ఆ నీళ్ల యొక్క శక్తి వల్ల మీ ఇంటిలో నలుమూలలా దాగి ఉన్న శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఒక్క పూటలోనే మీ ఇంటి వాతావరణం మారిపోతుంది, ఇంటి పరంగా కలిసి వస్తుంది. మరి ఈరోజు సాయంత్రానికి గుమ్మంపై ఏం చల్లాలో, ఏం చల్లితే ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందో, మన ఇంటిని ధనాన్ని ఆకర్షిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని, ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినది. ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటమని, ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి కుంకుమ, పసుపు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటూ ఉన్నారు. స్త్రీలు ఎప్పుడైతే కలకలలాడుతూ సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని, వారికి అదృష్టం కలుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీ అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా కొదవ ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం, రెండవది ఇంటి గడపకు పూజ చేయటం. మరి ఇంతకీ ఈరోజు సాయంత్రానికి గుమ్మంపై ఏ నీటిని చల్లాలో తెలుసుకుందాము. ఈ పరిహారం ఈరోజు సాయంత్రానికి చీకటి పడిన తర్వాత 12 లోపు చేయాలి. ఈ టైంకి అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు, అందరూ ఇంట్లోనే ఉంటారు. సాయంత్రం పూటే ఎందుకు చేయాలి అంటే, సాయంత్రం సమయంలో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంటికి చేరుకుంటుంది. అంటే నైట్ టైంలో నెగిటివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఇంటి వాతావరణం నైట్ అయితే మారిపోతుంది. పిల్లలు ఏడవటము, చిరాకుగా ఉండటము, నిద్ర పట్టకపోవటము వంటివి జరుగుతూ ఉంటాయి. మీ ఇంటిపై కానీ, మీపై కానీ ఏ చెడు ప్రభావం ఉన్నా అది నైట్ టైం ప్రభావం చెప్తుంది. కావాలంటే చూడండి, ఉదయం అంతా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సాయంత్రానికి అయ్యేసరికి చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. పిల్లలపై అరవటము, తిండి నిద్రపై ధ్యాస ఉండకపోవటం జరుగుతుంది.
వీటిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందో లేదో అని. ఇక మీ ఇంటికి ఉన్న దోషాలను తొలగించుకోవడానికి 2 పదార్థాలను నీటిలో కలిపి చల్లాలి. అవి ఏమిటి అనేది తెలుసుకుందాము. ఈ పరిహారానికి ఒక రాగి చెంబు కావాలి. ఈ పరిహారం ఎలాగో సాయంత్రం చేస్తూ ఉన్నాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక రాగి చెంబులో నీరు పోసుకోవాలి. అందులో జువాది పౌడర్ వేయాలి. జువాది పౌడర్ మంచి సువాసనను కలిగి ఉంటుంది. దీనిని కొంచెం నీటిలో వేయండి. జువాది పౌడర్ అనేది పూజా స్టోర్స్లో ఉంటుంది. చిన్నది ఒకటి తెచ్చుకోండి, 30-40 రూపాయలు ఉంటుంది. ఈ జువ్వాది పౌడర్ను దీపంలో వేయవచ్చు. చిన్న పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ఇంటిలో 4 మూలలా పెట్టవచ్చు. ఇది మంచి సువాసనను కలిగి ఉంటుంది. దీని సువాసన వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ జువ్వాది పౌడర్ను నీళ్ళల్లో వేసి కొంచెం పాలు వేయండి. పాలు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. పాల సముద్రంలో నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. పాలను ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయి. ఇంకా పాలు చంద్రుడికి ప్రీతికరమైనవి కూడా. మీ ఇంటిలో ప్రశాంతత పెరగాలి, మీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే పాలను ఈ పరిహారంలో ఖచ్చితంగా ఉపయోగించాలి. 2 స్పూన్ల పాలు అయితే ఈ పరిహారానికి సరిపోతాయి. ఏమీ లేదు, ఒక రాగి చెంబులో నీరు తీసుకొని అందులో జువాది పౌడరు 2 స్పూన్ల పాలు వేయాలి. ఆ తర్వాత వాటిని ఇంటిలో ప్రతి గదిలో 4 మూలలా చల్లాలి. ఆ తర్వాత ఇంటి ప్రధాన గుమ్మంపై కిటికీలపై చల్లాలి. ఇలా చల్లటం వల్ల మీ ఇల్లు సువాసనగా మారుతుంది. సువాసన ఉన్న ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉండలేదు. వీటిని చల్లగానే మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. సాయంత్రం పూట లక్ష్మీదేవి భూసంచారం చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మీరు ఈ నీటిని ఇంటిలో, ఇంటి బయట, కుదిరితే ఇంటి చుట్టూ చల్లి ఉంచితే ఆ తల్లి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. ఒకవేళ నీళ్లు మిగిలినా ఎక్కడా పడేయకండి. సింహద్వారం దగ్గర, గుమ్మం పక్కనే ఉంచండి. ఆ చెంబును ఇంటి బయట గుమ్మం దగ్గర పెట్టి ఉంచండి. అప్పుడు ఏ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాదు. వీటిని ఇంటిలో చల్లటం వల్ల ఆ సువాసన చాలా రోజులు మీ ఇంటిలో ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా మీపై కుళ్ళు పెరిగిన వారు వచ్చినా వారి ఆలోచనలను ఈ సువాసన మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంగిలి చేసినటువంటి నీరు మాత్రం తీసుకోకూడదు. స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి. ఈరోజు సాయంత్రానికి మీరు మీ ఇంటి గుమ్మం ముందల ఇది చల్లినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద, మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద ఉండి మీకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మనం గుమ్మం ముందు చల్లేటటువంటి ఈ నీటి వల్ల చెడు అంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపలికి మంచి శక్తులు అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఇంటిలో మనకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి. మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. మన శరీరంలో మనకు గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే మన ఇంటికి గుమ్మం అనేది కూడా అంత ముఖ్యమైనది. అంటే మనకు ఏదైనా సరే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మంచివాళ్ళు అవ్వవచ్చు లేదా చెడ్డవాళ్ళు అవ్వవచ్చు, ఎవరైనా సరే మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చెడును, నకారాత్మక శక్తులను జ్యేష్ఠాదేవిని బయటికి పంపించేసి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే గుమ్మంపై నీటిని చల్లండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి, బాగా డబ్బు సంపాదించడానికి, అన్నిటికీ మించి మనకు బాగా కలిసి రావడానికి పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక ఊరిలో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకు వెంకటేశ్వర స్వామి వారంటే చాలా భక్తి. కానీ డబ్బు అంటే మాత్రం విపరీతమైన పిచ్చి. పిల్లికి పాలు పోయాలన్నా తన ఆస్తులు తగ్గిపోతాయేమో అని భయపడేది. కాంతమ్మ భర్త రాజారావు చాలా మంచివాడు. ఊరిలో ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా చేసేవాడు. ఖాళీ చేతులతో అస్సలు పంపేవాడు కాదు. ఈ విషయంలో కాంతమ్మకు, రాజారావుకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఒకసారి కాంతమ్మ బీరువాలో పెట్టిన 50,000 కనిపించటం లేదు, మీరేమైనా చూశారా అని భర్తను అడిగింది. అప్పుడు రాజారావు,
మన మామయ్య ఉన్నాడు కదా, పాపం కూతురు పెళ్లి చేసుకుంటున్నాడు, కాస్త సహాయం చేయమంటే చేశాను. ఆడపిల్ల పెళ్లికి సహాయం చేస్తే దైవ కార్యం చేసినట్టే కదా పురాణాల్లో చెప్పారు అన్నాడు. అప్పుడు కాంతమ్మ కోపంతో, నేను కష్టపడి దాస్తే మీరేమో దానం చేస్తారా? 50,000 అంటే చిన్న విషయమా అంది. దానికి రాజారావు, బాధపడకు కాంతమ్మ, నువ్వు రోజూ పూజించే వెంకటేశ్వర స్వామి వారి కూడా ఇలాంటి వాళ్లకు దానం చేయమని చెప్పాడు అన్నాడు. కాంతమ్మ ఇంకా కోపంగా, నేను దాచిన డబ్బును దానం చేయటమే కాకుండా నా దేవుడే చెప్పాడంటారా? ఇకపై దానం ఇవ్వాలంటే మీ డబ్బు ఇవ్వండి, నా డబ్బు జోలికి రావద్దు అని తిట్టి వెళ్ళిపోయింది. రాజారావు మనసులో, ఒక్కగానొక్క కూతురు అని మీ నాన్నగారు ఇల్లరికానికి రమ్మంటే వచ్చాను. అప్పటి నుండి నా స్వేచ్ఛ మొత్తం లాగేసుకొని నన్ను ఇలా తయారు చేశావు. నువ్వు రోజూ పూజ చేసే వెంకటేశ్వర స్వామి అయినా నీకు మంచి బుద్ధి ఇస్తే బాగుండు అని బాధపడ్డాడు. కొంత సమయం గడిచింది. రాజారావు ఆకలిగా ఉందని భోజనం వడ్డించుకుని తింటున్నాడు. అప్పుడు కాంతమ్మ వచ్చి, అమ్మో, భోజనం చేస్తున్నారా? అంత డబ్బు దానం చేసి భోజనం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చేసింది చూసి మీకు 4 రోజులు తిండి కూడా లేకుండా చేయాలి అంటూ అతని భోజనం పళ్ళాన్ని తీసేసింది. ఇకపై మీకు ఒక్క పూట మాత్రమే భోజనం, ఇలా అయినా నన్ను పొదుపు చేయనివ్వండి అని కాంతమ్మ రాజారావుకు భోజనం పెట్టడం కూడా మానేసింది. కాంతమ్మ పక్కింట్లో సుజాత అనే ఆవిడ ఉండేది. సుజాతకు ఎవరూ లేరు. బట్టలు కుడుతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేది. సుజాతకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆమె స్వామిని ప్రతిరోజు పూజించి, స్వామి, నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను కొలుస్తున్నాను. నా తల్లిదండ్రులు పోయినా భర్త పోయినా సరే నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాను. నాకు అవి కావాలి ఇవి కావాలి అని నిన్ను ఎప్పుడూ కోరలేదు. దయచేసి ప్రతి అడ్డంకిలో మీరు నాతో ఉంటే అంతే చాలు స్వామి అని వేడుకుంటూ ఉండేది. మరోవైపు కాంతమ్మ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తూ, స్వామి, నువ్వు అందరి దేవుళ్ళల్లో కల్లా చాలా డబ్బున్న దేవుడివి, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. సాక్షాత్తు లక్ష్మీదేవికి పతివి స్వామి. మీ ఆవిడ గారితో చెప్పి నాకు 1 కోటి రూపాయలు డబ్బు వచ్చేలాగా చేయండి స్వామి. మీకు ఒక బంగారు కడియాన్ని చేయిస్తాను. మీకు కడియం చేయించటం కోసమే మా ఆయనకు ఆహారం పెట్టకుండా డబ్బు దాస్తున్నాను అని వేడుకుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వింటూ ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి, విన్నారా స్వామి, మీ భక్తురాలు ఏం కోరుకుంటుందో? ఆ కాంతమ్మ ఆశకు అడ్డు అదుపు లేదు. ప్రపంచంలో ఉన్న పిసినారుల జాబితా తయారు చేస్తే అందులో మీ భక్తురాలే మొదటి స్థానంలో ఉంటుంది. మరోవైపు ఆ పేద భక్తురాలైన సుజాతను చూడు, ఆమె వద్ద ఏమీ లేదు, అయినా ఇది కావాలి అని మనల్ని ఏ రోజు ఏమీ అడగలేదు. ఎప్పుడూ మీ తోడు తప్ప మీ నుండి ఏమీ ఆశించలేదు. ఇదే నిజమైన భక్తి అంది. అవును, నిజమే అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు లక్ష్మీదేవి, స్వామి, మీరు ఒక పని చేయండి, ఈ పిసినారి కాంతమ్మకు బుద్ధి చెప్పండి అంది. వెంకటేశ్వర స్వామి, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను దేవి అన్నారు. అలా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కాంతమ్మకు బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటారు. మరోవైపు కాంతమ్మ పిసినారితనానికి హద్దు అదుపు లేకుండా పోయింది. ఆమె రాజారావును పిలిచి, ఏవండి, ఇన్ని రోజులు మీరు రకరకాల పట్టుబట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నారుగా అంది. దానికి రాజారావు, ఆ దేవుడి దయ వల్ల నాకు బట్టలకు ఎలాంటి కొదవ లేదులే కాంతమ్మ అన్నాడు. అప్పుడు కాంతమ్మ, ఒక పని చేయండి, మీ వద్ద ఉన్న అన్ని పట్టుబట్టల్ని ఇలా తెచ్చి ఇవ్వండి అంది. రాజారావు, ఆగు, తెచ్చిస్తాను అంటూ తన పట్టుబట్టలు తీసుకుని వచ్చాడు. కాంతమ్మను చూసి, ఏం చేస్తావు వీటిని? చక్కగా ఉతికించి ఇస్త్రీ చేయిస్తావా అన్నాడు. దానికి కాంతమ్మ, లేదు, వీటిని అమ్మి కొంత డబ్బు సంపాదించుకోబోతూ ఉన్నాను అంది. అప్పుడు రాజారావు, అరే, వీటిని ఎందుకు అమ్మటం? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. కాంతమ్మ, నాకు కాదు పిచ్చి, మీకే పిచ్చి. ఇన్నేళ్ళు హాయిగా పట్టుబట్టల్ని కట్టుకుంటూ ఉన్నారుగా, ఇంకా వీటిపై ఉన్న వ్యామోహం మీకు తగ్గలేదా? ఈ బట్టలు అమ్మితో ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నేను వెంకటేశ్వర స్వామి వారికి బంగారు కడియాన్ని కొనాలి అంది. రాజారావు ఆశ్చర్యంగా, బంగారు కడియమా? ఇప్పుడెందుకు బంగారు కడియం అన్నాడు. కాంతమ్మ, నేను స్వామివారికి సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఆ స్వామికి కడియం సమర్పిస్తే నాకు 1 కోటి రూపాయల డబ్బు వస్తుందని నాకు కల వచ్చిందండి. అందుకే ఇలా డబ్బు దాస్తున్నాను. అలా దాచిన డబ్బును మీరేమో ఆ రామయ్యకు ఇచ్చారు. ఇలా ఆ డబ్బును మళ్ళీ సమకూర్చక తప్పదుగా అంది. అలా కాంతమ్మ స్వామికి కడియాన్ని సమర్పించాలన్న ఆశతో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక భిక్షగాడు కాంతమ్మ ఇంటికి వచ్చి, అమ్మా, చాలా ఆకలితో ఉన్నాను తల్లి,
4 రోజుల నుండి ఎటువంటి ఆహారం లేదు, దయచేసి నాకు కాస్త భోజనం పెట్టండమ్మా అని అడిగాడు. అప్పుడు కాంతమ్మ, నీకు ఒక్క పూట భోజనం పెడితే నాకు నెలకు చాలా డబ్బుల నష్టం కలుగుతుంది అంది. దానికి భిక్షగాడు, అమ్మ ఒక్క పూటే కదమ్మా, నేను ఆహారం అడిగింది అన్నాడు. కాంతమ్మ, నెలలో చాలా ఖర్చు అవుతుంది కదమ్మా, చెప్తాను విను. నీకు గనుక నేను భోజనం పెడితే నువ్వు ఆ భోజనాన్ని హాయిగా తింటావు. అలాగే నేను పెట్టిన ఆహారం బాగుంది అంటూ ఊరంతా చెప్తావు. దానితో రేపటి నుండి చాలామంది భిక్షగాళ్ళు మా ఇంటి ముందు వాలుతూ ఉంటారు. ఇవన్నీ నాకు అవసరమా? అదే నేను నీకు ఆహారం పెట్టకపోతే నువ్వు ఊళ్ళో నా గురించి చాలా నీచంగా చెప్తావు. అప్పుడు ఏ ఒక్కరూ నా గడప తొక్కరు, నా సహాయము అడగరు. నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పడంతో ఆ భిక్షగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుజాత ఇంటి వద్ద ఆగి, అమ్మగారు చాలా ఆకలిగా ఉంది, మీరైనా కాస్త అన్నం పెడతారా అని అడిగాడు. అప్పుడు సుజాత, రండి, లోపలికి రండి. ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి ప్రసాదం పుచ్చుకోవడానికైనా ఎవరైనా వస్తే బాగుండు, పంపమని అడిగాను. ఆ స్వామి మిమ్మల్ని పంపారు, రండి వచ్చి భోజనం చేయండి అంది. అలా సుజాత ఆ భిక్షగాడికి భోజనం పెడుతుంది. ఇదంతా పైనుండి వెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఉంటారు. వీరిద్దరూ నాకు భక్తురాళ్లే, వీరిలో ఒకరికి బుద్ధి చెప్పాలి, మరొకరిని ఆశీర్వదించాలి అని అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి తన ఇద్దరి భక్తుల కలలో కనిపించి తనకు ఒక బహుమతి కావాలని కోరతాడు. ఆ మరుసటి రోజు కాంతమ్మ తన పిసినారితనంతో సంపాదించిన డబ్బుతో కొన్న ఒక బంగారు కడియాన్ని పట్టుకుని గుడికి వెళ్తుంది. మరోవైపు సుజాత ఒక తులసిమాలతో గుడికి వెళ్తుంది. అలా వారిద్దరి ఎదుట స్వామి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు స్వామివారు, నేను మీ ఇద్దరిని బహుమానాలు తెమ్మని చెప్పాను, కానీ నేను మీలో ఒకరి వద్ద నుండి బహుమానాన్ని స్వీకరించబోతూ ఉన్నాను అన్నారు. అప్పుడు కాంతమ్మ, నాకు తెలుసు స్వామి, మీకు నా వద్ద ఉన్న బంగారు కంకణం బాగా నచ్చిందని. అయినా తులసిమాల లాంటి చవకవి స్వామి కోసం ఎవరైనా తెస్తారా అంటూ సుజాతను తిడుతుంది. కానీ స్వామి మాత్రం సుజాత వద్ద ఉన్న తులసిమాల తీసుకుని మెడలో వేసుకుంటాడు. దాంతో కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. పిసినారితనంతో డబ్బు దాచిపెట్టి నువ్వు కొన్న ఈ కడియం కంటే నాకు భక్తితో ఈ సుజాత కొన్న తులసిమాల అంటేనే ఎంతో ఇష్టం. భక్తి అంటే పిసినారితనంతో డబ్బులు దాయటం కాదు, ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారిలో దేవుణ్ణి చూడాలి. అదే అసలైన భక్తి అని స్వామివారి మంచి మాటలు చెప్పటంతో కాంతమ్మకు బుద్ధి వస్తుంది. కాంతమ్మ స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటుంది. అలా కాంతమ్మ తన కడియాన్ని అమ్మి ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.